హాయ్ అండి, ఇవాళ వీడియోలో మన విఎస్ అందరికి కొత్త అమావాస్య రోజున పూజను ఏ విధంగా ఆచరించాలో తెలియజేస్తున్నాను. అమావాస్య అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి అమావాస్య రోజున అమ్మవారికి పూజను పీఠంను ఏర్పాటు చేసుకుని అయినా పూజ మందిరంలో అయినా పూజను చేసుకోవచ్చు. సుగంధభరితమైన పుష్పాలను కానీ, గాజుల మాలను కానీ, పసుపు కొమ్మలతోటి మాలను కానీ, తామర గింజలతోటి మాలను కానీ అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజ చేసిన ముందుగా గణనాథుని పూజించాలి కాబట్టి గణనాథుని పూజలోకి ఏర్పాటు చేసుకోవాలి. పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసుకుని నూనెను వడ్డించి దీపాన్ని వెలిగించుకోవాలి. ఒక గిన్నెలో కానీ, ప్లేట్ లో కానీ అమ్మవారి రూపును కానీ, విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి. దీపాన్ని వెలిగించి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి గంధం, కుంకుమ, పుష్పాలను, అక్షింతలను ఏర్పాటు చేసుకోవాలి. గణనాథునికి షోడోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ ఆచరించాలి. అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలికి అమ్మవారి అష్టోత్తరాలను చదువుకోవాలి. అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన దీపారాధన చేసుకోవాలి. ప్లేట్ లో మట్టి ప్రమిదలను కానీ, ఇత్తడి ప్రమిదలను కానీ ఏర్పాటు చేసుకుని 3 వత్తులను ఒక వత్తిగా ఏర్పాటు చేసుకుని నూనెను వడ్డించి వత్తిని వేసి దీపాన్ని వెలిగించు. 3 లవంగాలను తీసుకునేసి వెలుగుతున్న దీపారాధనలో వేయండి. కంప్లీట్ లాంగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒక్కసారి విజిట్ చేయండి.